హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఈరోజు అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్క బావ పెళ్ళి రోజు సెలబ్రేషన్స్ అనేవి మేము అక్కడే చేద్దామనేసి డిసైడ్ అయినాం. అందుకని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు ఎక్కువ కొలిచేది అయితే లక్ష్మీ నరసింహస్వామిని అనమాట. అక్కడికే అంటే వేములకొండ దగ్గర ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. మాకు గొర్రెల మంద ఉన్నప్పుడైతే మా గొర్రెల మందలో నుంచి అయితే ఒక గొర్రెపొడి వెళ్ళినట్లా తీసుకెళ్ళేది ఎప్పుడు వెళ్ళినా కానీ ఇప్పుడైతే లేవు. అందుకని నాన్న ఫస్ట్ టైం అనమాట మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గొర్రెపొడేలే తీసుకెళ్ళేది, కానీ ఈసారి మాత్రం మేకపోతుని తీసుకున్నాం. నాన్న ఎవరి దగ్గరనో తీసుకున్నాడంట. ఇట్లా టెంపుల్కి వెళ్ళాలి అనేసి అంత ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం కదా, ఎలాగూ అలాగే ఆటను కూడా ఇస్తే అయిపోతుంది దేవునికి అనేసి తీసుకొని అయితే వెళ్తున్నాము. నైట్ వెళ్తున్నాం అనమాట, నిద్ర చేసి వద్దామనేసి. మేమైతే చాలా రోజులు అవుతుంది అక్కడ నిద్ర చేయక. మా పెళ్ళైన కొత్తలో వ్రతం చేయడానికి వెళ్ళినాము, అప్పుడు నిద్ర చేసినాం. మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు అన్నట్టు. అందుకని ఇప్పటికైతే వెళ్దామనేసి అక్క వాళ్ళందరూ వచ్చిర్రు కదా అని నాన్న అయితే డిసైడ్ అయ్యిండు వెళ్దామనేసి. ఇంకా మొత్తం అయితే రెడీ చేసుకున్నాం వెళ్ళడానికి. ఇక్కడైతే మేకపోతుని జలత పట్టిస్తున్నాం అనమాట. అంటే మా తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అయితే ఫస్ట్ దేవుని దగ్గరికి గొర్రెపొడలు కానీ మేకపోతులు ఏదైనా సంథింగ్ అప్పచెప్పాలి అనుకున్నప్పుడు ఇట్లా జలత ఇచ్చుకొని ఆయన సమ్మతిని తెలుపుకున్న తర్వాతనే మేము వెళ్తాం అన్నమాట టెంపుల్కి. అట్లనే ఇక్కడైతే అందరూ నమస్కారం చేసుకుంటారు తొందరగా జలత అనేసి. కానీ చాలా టైం పట్టింది జలత ఇవ్వడానికి. నేనైతే వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట జలత ఇచ్చేటప్పుడు, ఎందుకంటే రూమ్లో ఉన్నంతసేపు అసలు ఇవ్వలేదు. అక్కడికి మనం డిసైడ్ అయినాం, లాస్ట్కి ఇక మేమే డిసైడ్ అయిపోయినాము. సరే ఇక్కడ ఇవ్వలేదు కదా, టెంపుల్కి వెళ్ళినాక కూడా ఇవ్వకుంటే మాత్రం మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేద్దాము అనేసి అనుకున్నాము. కానీ ఇంకా తీరా బయటికి తీసుకొచ్చిన తర్వాత మేమందరము టాటా ఏసి ఎక్కేసినాము. ఎక్కిన తర్వాత జలత ఇచ్చిందంట. నాన్న కూడా అన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చింది దాదాపు, అంటే ఒకవేళ అది కొంచెం టెన్షన్ ఇట్లా పడేసి అందరినీ చూసి కొంచెం భయపడ్డదేమో, అందుకనేసి అక్కడ ఇవ్వలేదు అనేసి అని అన్నారు. ఇంకా మేము బయటకు వచ్చినాక అయితే ఇచ్చిందంట. ఇంకా లాస్ట్కి అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. టాటా ఏస్లో అయితే అన్నీ చదువుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాము నైట్ నిద్ర చేయడానికి. ఓకే, బాయ్.